దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము వేషధారణ అనే పులిసిన పిండిని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ దేవుని బైబిల్ గ్రంథం నుంచి అనేక విషయాలు ఒక్కొక్క అంశం కింద మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు దయచే నాయన. మీ జీవవాక్కులకు మేము లోబడి నాయన మీ వాక్యాన్ని గైకునే వారిగా జీవించుటకు సహాయం దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం కానీ మనం చూసినట్లయితే పులిసిన పిండి కోసం మన అందరికీ తెలుసు. పులిసిన పిండి కొంచెమైనా సరే మంచి పిండిని కూడా పాడు చేస్తుంది. చూడండి, పెరుగు కానీ మజ్జిగ కానీ ఒక్క చుక్క అయినా సరే పాలుని అవి తోడుకునేలాగా చేసేస్తూ ఉంటాయి. అదే పాలు పెరుగులాగా మార్చేస్తూ ఉంటాయి. ప్రియబిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం, మన ఆత్మీయ జీవితం అనేది ఒక మంచి పిండితో పోల్చబడింది. మన ఆత్మీయ జీవితం, అందులో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, యథార్థత ఉంది. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం ఉంది. ఎన్నో ఉన్నతమైన లక్షణాలు కలిగింది ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితం చాలామంది చల్లారిపోవడానికి, వెనుకకు తిరిగిపోవడానికి, పడిపోవడానికి, దేవునామానికి అవమానకరంగా వారి జీవితాలు మారిపోవడానికి కారణం ఏంటంటే పులిసిన పిండి కొంచెమే కదా, ఇదే కదా, ఈ చిన్న పని చేస్తే తప్పేముంది, ఇలా చేస్తే తప్పేముంది అనుకుంటూ వారు ఏం చేశారంటే ఆ పులిసిన పిండిని వారి జీవితాల్లోకి అనుమతించడం వలన దేని బిడ్డలారా, ఆ మిగిలిన మంచి జీవితం అనే పిండి కూడా, ఆ మిగిలిన వారు జీవిస్తున్న మంచి జీవితం అనే ఆ పిండి అంతా కూడా మొత్తం పులిసిపోయింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా దేని బిడ్డలారా ఈ యొక్క మాట మీద లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం కానీ, అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంది. పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని ప్రభు చెప్పారు. ప్రభు ఏ విషయమైనా సరే జాగ్రత్త అని చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఏ విషయంలోనైనా సరే ఆయన చెప్పిన నిశ్చయముగా అంటూ ఉంటారు. కొన్ని చోట్ల నిశ్చయముగా తప్పనిసరిగా ఆయన మాట, ప్రతి మాట కూడా అది నిశ్చయముగా జరిగి తీరుతుంది. మనం తప్పనిసరిగా దాన్ని ధైర్యంగా ఆనుకోవచ్చు, నమ్మచ్చు, ఆ మాటను మనం వెంబడించవచ్చు, గైకొనవచ్చు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని ప్రభు చెప్పారు. నా సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కూడా మనమందరం దేవుని పిల్లలం. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత కడిగి మనను ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. మనం దేవుని పిల్లలం. దేవుడు వెలపెట్టి మనల్ని కొన్నాడు. దేవుడు మన కోసం తన ప్రాణాన్నే వెలగా పెట్టుకున్నాడు. అంతేకాదు, మనలను అనాథలుగా విడువకుండా మనలను ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నిరూపించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టడమే కాదు, తన పరిశుద్ధాత్మను కూడా మనకు సంచికరుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎల్లప్పుడూ ఉంటారు. కనుక దేని బిడ్డారా, ఈ పులిసిన పిండి అనే జీవితం మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మనలో ఉండలేరు. ప్రభు ఇచ్చిన ఆ రక్షణ మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు దేని బిడ్డలారా, దేవునితో మనకు ఎటువంటి సహవాసం కూడా ఉండదు. దేవునితో సహవాసం చాలా సులువుగా మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పులిసిన పాత్రలో దేవుడు నివాసం చేయలేడు. దేని బిడ్డలారా, పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం. పులిసిన పిండి వేషధారణ అది దేని బిడ్డలారా పైకి కొన్నిసార్లు ఎలాగుంటుందంటే భక్తిగా ఉంటుంది, పైకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, పైకి చాలా చూడడానికి ముచ్చటగా అందంగా ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. దాని పేరే వేషధారణ. పైకి ఒక రూపం, లోపల ఒక రూపం, ఈ రెండు రూపాలు కలిగి, ఈ రెండు రకాల జీవితాలు కలిగిన ఆ యొక్క మనిషి జీవించే జీవితం పేరే వేషధారణ జీవితం. నా సహోదరుడా, సహోదరి,
నీ ఆత్మీయ జీవితం చాలా విలువైనది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక, దేవుడు మనం చెడిపోకుండా పడిపోకుండా ఆయన గద్దించే దేవుడు, శిక్షించే దేవుడు, హెచ్చరించే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు, మనలను అనేక సార్లు ఓదార్చే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, ఎత్తుకునే దేవుడు, హత్తుకునే దేవుడు. ఆయనలో దేని బిడ్డ ఒక తల్లి తన బిడ్డను అన్ని విధాలా ఏ విధంగా ఆ యొక్క బిడ్డ భవిష్యత్తు కోసం, మంచి జీవితం కోసం ఎన్ని విధాలుగా ప్రయాసపడుతుందో దేని బిడ్డలారా, అలాగే ఒక మంచి తండ్రి తన బిడ్డలను బాగు చేయడం కోసం కష్టపడతాడు, పని చేస్తాడు. ఆ తండ్రి ఆ బిడ్డల కోసం ఫీజులు కడతాడు, ఆ బట్టలు కొంటాడు, ఆ మంచి భోజనం పెడతాడు, వారికి కావలసినవి కొనిపెడుతూ ఉంటాడు. అదే సమయంలో వారు ఏదైనా పొరపాటు చేస్తే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. దేని బిడ్డలారా, అంతేకాదు చాలా బాధపడుతూ ఉంటాడు కూడా. ఏంటి నేను ఎంత ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే నా పిల్లలు ఎలాగున్నారు ఏంటని. అలాగే మన పరలోకపు తండ్రి కూడా దేని బిడ్డలారా, మనల్ని బట్టి ఆయన హృదయం సంతోషించే విధంగా ఉండాలి, కానీ మనల్ని బట్టి ఆయన హృదయం ఆయాసపడే విధంగా, నొచ్చుకునే విధంగా, గాయపడే విధంగా, దుఃఖపడే విధంగా ఉండకూడదు. పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడే అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, దేవుని ఆత్మ నొచ్చుకునేలాగా చేయకూడదు. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఈ విధంగా పులిసిన పిండనే జీవితం ద్వారా దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. నా సహోదరుడా, సహోదరి, అపవిత్రమైన ఘట్టాల్లో ఆయన ఉండలేరు, వేషధారులైన ఘట్టాల్లో ఆయన ఉండలేరు, పులిసిన పిండి వంటి జీవితం కలిగిన వారి జీవితాల్లో ఆయన ఉండలేరు. కాబట్టి ఈ పులిసిన పిండి ఏ విషయాల్లో మనం ఒకసారి నేర్చుకుందాం. బైబిల్లోకి వెళ్ళినట్లయితే దేని మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందంటే, ధర్మము చేయనప్పుడు వేషధారులు ఎలా చేస్తారు అంటే, మరి మనుషుల వలన ఘనతను అందవలెనని సమాజ మందిరములలోను వీధులలోను వారి ముందర బోర ఊదిస్తారంట. వారు ధర్మం చేస్తున్నట్టు 10 మందికి తెలియాలి. దేవుని కోసం చేసే ధర్మం వేరు, మనుషులు చూస్తారని, మనుషుల దగ్గర మెప్పు కలుగుతుందని, మనుషులు మంచోడు అంటారని, మనుషుల దృష్టిలో చాలా దయగలిగిన వాడు అని అనిపించుకోవడం కోసం చేసే ధర్మం వేరు. ఈరోజు చాలామంది దేని బిడ్డారా, దేవుని దగ్గర ప్రతిఫలం పొందుతాం, దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని చేసేవారు ఎంతమంది ఉన్నారు. నిజంగా దేని బిడ్డారా, మనం ఏదైనా చిన్నది చేసామంటే దాన్ని ఫోటోలు తీసుకొని ఎన్ని రకాలుగానో మనం మొత్తం చేసింది కొంచెం, కానీ పబ్లిసిటీ మాత్రం ప్రపంచమంతా చూపెడుతూ ఉంటాం. ప్రపంచమంతా ఇదిగో నేను ఇలా చేశాను, ఇలాగా ఇచ్చాను, ఇలాగ చేశాను, ఇలాగా అని ఎన్ని రకాలుగా మన యొక్క చారిటీ వర్క్ కొంచెం ఉంటే దాన్ని ప్రపంచమంతా కూడా జనాలకి చెబుతూ ఉంటాం. దేని బిడ్డారా, అది వేషధారులు కేవలం మనుషుల దగ్గర మన్నలను పొందాలని, మనుషుల దగ్గర నుంచి ఏదో రాబట్టాలని ప్రియులారా వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారు ధర్మం చేసినప్పుడు సమాజ మందిరములలోనూ వీధులలోనూ వారి ముందర బోర ఊదిస్తూ ఉంటారంట. వారిని పొగిడేలాగా ఎవరో ఒకరిని పెట్టుకుని ఏం చేస్తారంటే, ఇలాగా వారు ఎంత దయా కార్యాలు చేశారు, ఎన్ని రకాలుగా ఎంతోమందికి సహాయపడుతున్నారు అని వారు ఏం చేస్తారంటే వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు, వారిని వారు డప్పు కొట్టుకుంటూ ఉంటారు. దేవుడు చూడాలి, దేవుడు చూస్తే మాకు చాలు, లేక దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే ఆలోచన వారికి ఏమాత్రం ఉండదు. వీరెవరంటే వేషధారులు. బైబిల్ చెప్తుంది, దేవుని పిల్లలో మనము మన కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదంట, ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియకూడదంట. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న దేవుడు మన ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. దేని బిడ్డారా, మనం నడవడం, కూర్చోవడం, మనం పడుకోవడం అన్నీ మన ప్రతి మాట నాలుకకు రాకమునిపే తెలిసిపోతుంది, హృదయంలో ఆలోచన పుట్టకమునిపే తెలిసిపోతుంది. దేని బిడ్డారా, మనం ఎలాగ బ్రతకబోతున్నాం అన్నీ ఆయనకి తెలుసు కనుక ఏది మనం ఆయన ముందు దాయలేం. కనుక నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది దేవుడు ప్రతిఫలమిచ్చే దేవుడు కనుక దేవుడు చూస్తే చాలు, దేవుడు ప్రతిఫలమిస్తే నాకు చాలు అనే మనసుతో మనం ఏది చేసినా దాన ధర్మాలు అనేవి దేని బిడ్డారా, ధర్మము అనేది పూర్తిగా మనము మనుష్యుల కోసం కాదు, కానీ ప్రతిఫలమిచ్చే దేవుని కోసం మనం చెయ్యాలి. దేని బిడ్డారా, రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనుష్యుల వలన ఘనత నొందవలెనని సమాజ మందిరములలోను వీధులలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. చూడండి, వేషధారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కొంతమంది ఎలాగ వారు ఉండేవారంటే
దేని బిడ్డలారా, వారు పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉండేవారంటే కేవలం మనుషులకు కనబడాలని, మనుషుల ముందు మంచి ప్రార్థన పరులుగా వారు కనబడాలని. చాలామంది చూడండి సంఘాల్లో చేస్తారు, కానీ ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థన ఉండదు. చాలామంది బయట ఓపెన్గా మనుషుల మధ్య చాలా పెద్ద కేకలు వేసి హడావుడిగా ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించేసే విధంగా ఉన్నట్టు కేకలతో హడావుడి చేస్తూ ఉంటారు. చాలాసార్లు నీతిమంతుని మెల్లని స్వరము చాలు. దేని బిడ్డలారా, నీతిమంతుని మెల్లని స్వరము చాలు. విశ్వాసముతో చేసే చిన్ని ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. నా సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడాలని చేసే జీవితం ఏమాత్రం కూడా ప్రతిఫలాలు తీసుకురాదు. వేషధారులు అనే ఈ పులిసిన పిండి కలిగిన వారి జీవితం ఏంటంటే కేవలం మనుషుల కోసం చేస్తారంతే. మనుషులు చూస్తారని చేస్తారు, మనుషులకు చెప్పుకోవడానికి చేస్తారు. మనుషులు ఎవరు లేనప్పుడు వారు ప్రార్థన చేసుకోరేక, అసలు దేవుని జ్ఞాపం చేసుకోరు. మనుషులుంటే మాత్రం వారు ఎంతో ప్రార్థన చేసినట్టు, ఈ టయానికి వీళ్ళు ప్రార్థన చేసుకుంటారని అనిపించుకునే విధంగా చేస్తూ ఉంటారు. ఈరోజు భూమి మీద ఎన్నో ప్రార్థనలు, ఎంతోమంది వారి జీవితాలు వారు చేసే ప్రార్థనలో కేవలం మనుషులకు కనబడాలని చేసేవారు, మనుషులు చూడాలని చేసేవారు. మనుషులు లేకపోతే, మనుషులు చూసేవాళ్ళు లేకపోతే, వాళ్ళని పొగిడేవారు లేకపోతే, వారిని గుర్తించేవాళ్ళు లేకపోతే అసలు ప్రార్థన ఊసే ఉండదు. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రితో రాత్రంతా ప్రార్థన గడిపేవారంట. ఇంకా పెందల కడనే చాలా చీకటి ఉండగానే వెళ్ళి, ఏకాంతంగా వెళ్ళి అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రితో మాట్లాడుతుండేవారు. దేని బిడ్డారా, ఆయన తండ్రితో ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. దేని బిడ్డ, ఆయన ఎప్పుడు కూడా మనకు నేర్పింది ఏంటంటే, ఆయన శరీరధారి ఉన్న దినముల్లో ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటితోనూ రోదనతో తన్ను మరణం నుంచి తప్పించగలిగిన తండ్రికి వేదనతో ప్రార్థన చేశారు ఆయన. దేని బిడ్డలారా, మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? అది జెన్యూన్గా ఉందా? జవాబులు తీసుకొచ్చే విధంగా ఉందా? దేవుణ్ణి ఆకర్షించే విధంగా ఉందా? దేవుని యొద్దకు చేరే విధంగా ఉందా? విశ్వాసం, ప్రార్థనలో ఎప్పుడు కూడా విశ్వాసం కావాలి. పర్సనల్ ప్రేయర్ అనేది చాలా 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 అవసరం. బైబిల్ చెప్తే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని, దేని బిడ్డారా, మనం గదిలోకి వెళ్తాం, తలుపు వేసుకుంటాం, కానీ కూడా ఎవరిని తీసుకెళ్తాం అంటే ఫోన్ అనే దెయ్యాన్ని తీసుకెళ్తాం. ఈ ఫోన్ మీదే కూర్చుండే వాళ్ళు చాలామంది ప్రార్థనని గదిలోకి వెళ్ళి ఫోన్తో చాటింగ్లు, ఫోన్లో మాటలు, ఫోన్లో మెసేజ్లు, ఫోన్లో వీడియోలు చూడడం ఇలాగే అయిపోతుంటుంది. ప్రార్థన మధ్యలో ఏదైనా మెసేజ్ వచ్చిందని టింగ్ మందంటే వెంటనే ప్రార్థన పక్కన పడేసి ముందు ఫోన్ మీద పడిపోతూ ఉంటారు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు చల్లారిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఫోను. మన సమయం ఎక్కువగా ఫోన్తో గడపడం. నా సహోదరుడా, సహోదరి, దేవునితో గడిపే సమయం నువ్వు దేవునితో గడపకపోతే నిలవబడవలసిన సమయంలో నిలబడలేవు, యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయలేవు, దేవుని కోసం సాక్షిగా బ్రతకవలసిన సమయంలో బ్రతకలేవు, శోధన వచ్చినప్పుడు నిలబడలేవు, శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి అంటే దేవుని ప్రార్థన జీవితం చాలా 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 ప్రాముఖ్యమైనది. క్రైస్తవునికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే దేని బిడ్డ, చేపలకు నీరు ఎంత ముఖ్యమో, పక్షులకు గాలి ఎంత ముఖ్యమో, క్రైస్తవునికి ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం. ప్రార్థన అంటే ఒక మంత్రం కాదు, ప్రార్థన అంటే ఒక మూల తిరిగి ఏదో 4 మాటలు బలించే మంత్రం కాదు, ఏదో పొద్దు లేవగానే ప్రార్థన, లేకపోతే భోజనాల దగ్గర ప్రార్థన, పండుకునే ముందు కాపాడిన ఆయన ప్రార్థన, ఇది కాదు. ప్రార్థన అంటే ఫెలోషిప్, ప్రార్థన అంటే దేవునితో సహవాసం, ప్రార్థన అంటే నీ ప్రతి నడిపింపు కోసం, నీ ప్రతి అడుగు కోసం, నీ జీవితంలో ప్రతి స్టెప్ కోసం కూడా, ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మ యొక్క నడిపింపు పొందుకోవడమే ప్రార్థన. దేవుడు నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాగ ప్రతిరోజు కూడా నీ వర్క్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఇంటి దగ్గర, నీ యొక్క బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ ప్రయాణాల్లో అన్నిటిలో దేవునితో నువ్వు సహవాసం చేయడమే ప్రార్థన జీవితం.
ప్రార్థన అంటే ఏదో ఒక అరగంట, గంట, పావుగంట 4 మంత్రాలు చదివినట్టు 4 మొక్కలు చదివేసి ఆమెన్ అనుకుని వచ్చేసేది కాదు. నో ఆమెన్. దేని బిడ్డలారా, ఆమెన్ అని అస్తమాను అంటూనే ఉండాలి. అస్తమాను ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే అస్తమాను వాక్యం చదివినప్పుడు మరి ముఖ్యంగా దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆమెన్ అంటూ ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర ఎంతో భక్తిగా నీతిగా ఉన్నట్టు చేస్తారు, కానీ లోపలంతా కూడా వారి హృదయం అంతా కూడా ద్వేషము, అసూయ, పగ, వారలేనితనం, క్షమించలేని స్వభావం, గర్వం, అహంకారం, అవిశ్వాసం, భక్తిహీనత ఇవన్నీ పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఎలాగొస్తుంది జవాబు? దేని బిడ్డారా, ప్రార్థించేది హృదయం. ఆ హృదయంలో ఈ చెత్తంతా పెట్టుకుంటే శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయగలుగుతావు? దేని బిడ్డారా, నా సహోదరుడా, సహోదరి, వేషధారులు అనే పులిసిన పిండి నీలో ఉన్నట్లయితే, పులిసిన అంటే ఆ వేషధారణ ప్రార్థన జీవితం నీలో ఉన్నట్లయితే అది నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లు లెక్క. దేని బిడ్డ, నువ్వు పైకి మనుషులకు కనబడేలాగా గొప్పగా చేయొచ్చు, కేకలే చేయొచ్చు, పెద్ద పెద్ద అరుపులతో చేయొచ్చు, ఓకే, మంచిదే. కానీ కొన్నిసార్లు దేని బిడ్డారా, ఆ ప్రార్థన మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రార్థన, సైలెన్స్గా ఉండే ప్రార్థన, నీ ఆత్మతో చేసే ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, నిత్యము ఎడతెగక విసుగక పట్టుదలతో చేసే ప్రార్థన కూడా అవసరం. దేని బిడ్డారా, మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 6:16 ఉపవాసం చేసినప్పుడు కూడా ఈ పులిసిన పిండి రాకుండా చూసుకోవాలి. ఉపవాసం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద మెసేజ్ కూడా. ఈ ప్రపంచానికి ఈ ఉపవాసం అనేది నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ సింపుల్గా కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. దేని బిడ్డారా, మరి ఉపవాసం అంటే కేవలం ఫుడ్డేనా? దేని బిడ్డారా, ఆ యొక్క ఆహారంలో కూడా మరి మనం ఎలా చేస్తూ ఉంటామంటే ఫుల్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సెమీ ఫాస్టింగ్ అంటే హాఫ్ ఫాస్టింగ్, లేకపోతే ఒక పూట తినేవాళ్ళు ఉంటారు, లేకపోతే పూర్తిగా 24 గంటలు తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే అల్పాహారం తీసుకునేవారు ఉంటారు, లేకపోతే కొన్ని డ్రింక్స్, జ్యూసు, పాలు అలాంటివి తీసుకునే వాళ్ళు ఉంటారు. నా సహోదరుడా, ఉపవాసం అనేది 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి మొట్టమొదటిగా మరి క్యారెక్టర్ ఫాస్టింగ్ అంటే ఇక బ్రతికినంత కాలం కూడా దేవునికి ఆయాసకరమైన ప్రతి గుణాన్ని కూడా సిలివేయడమే క్యారెక్టర్ ఫాస్టింగ్ అనాలి. దేని బిడ్డారా, దేవునికి ఆయాసమైన సినిమాలు ఉన్నాయా, బూతులు ఉన్నాయా, సీరియల్స్ ఉన్నాయా, అబద్ధం ఉందా, చెడు స్నేహాలు ఉన్నాయా, చెడు మాటలు ఉన్నాయా, చెడు చూపులు ఉన్నాయా, ఏదైనా సరే, ఏదైతే మొద్దుతనం ఉందో, మొండితనం ఉందో, మూర్ఖత్వం ఉందో, అవిధేయత ఉందో, భక్తిహీనత ఉందో, దాని అంతటినీ కూడా సిలివేసిపడేది. ఇదే క్యారెక్టర్ ఫాస్టింగ్. రెండవదిగా భక్తి ఫాస్టింగ్. 57వ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, దేని బిడ్డారా, ఆకలి గొనిన వారికి ఆహారం పెట్టుటయు, వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు. యెషయా గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేని బిడ్డారా, ఈ విధముగా ఆకలి గొనిన వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కాడి మ్రాను మోకులు విప్పుటయు. దేని బిడ్డారా, నీ సహోదరుడు కనబడితే మొహం తిప్పుకోకుండా వాడు ఏదైనా అవసరతలో ఉంటే వాడికి అవసరం తీర్చడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. నిజమే దేని బిడ్డారా, ఇది భక్తి ఫాస్టింగ్. ఇక మూడోది ఏంటంటే ఫుడ్ ఫాస్టింగ్. అంటే ఆహారం 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా, 3 రోజులు ఉంటావా, ఉపవాసం అనేది దేవుని నడిపింపుతో చేయాలి. ఉపవాసం అనేది పూర్తిగా మత్తయి సువార్త 4:1 మనం చూసినట్లయితే, ఆ దినముల యందు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అనే మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన కొనిపోబడ్డారు. ఎక్కడికి? ఉపవాసం ఉండడానికి. 40 దినములు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏమీ తినలేదు, తాగలేదు. దేని బిడ్డారా, ఎప్పుడైతే ఆయన ఏమీ తినలేదో తాగలేదో 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొన్నారు. 41వ రోజు ఆయన ఆకలి కొన్నారు. ఆకలి కొన్నప్పుడు ఎవరు వచ్చారు అంటే సాతాను వచ్చాడు. సాతాను ఎప్పుడూ కూడా ఉపవాసం అనగానే నిన్ను శోధించడానికి ఎప్పుడూ లేని ఆకలికి పెడుతూ ఉంటాడు, ఎప్పుడు లేని నిద్ర పెడుతూ ఉంటాడు, ఎప్పుడు లేని నొప్పులు, ఒంట్లో లేనిపోయిన బలహీనతలు పెడుతూ ఉంటాడు.
ఎప్పుడూ లేని తలనొప్పి పెడుతూ ఉంటాడు, ఎప్పుడూ లేని పిచ్చి పిచ్చి ఆలోచన పెడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్త. ఉపవాసం అనగానే ఉపవాసం అనేది సాతాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. శోధన. దేని బిడ్డారా, తిండి జయించాలి. సాతాను గడు తిండి తినకపోతే చచ్చిపోతావు, నీ ఆరోగ్యం మంచిది కాదు, అలాగా ఇలాగా ఎందుకు చేయడం, గాల్లో దీపం పెట్టినట్టు నీకు ఎవడు జవాబు ఇస్తాడని పిచ్చి పిచ్చిగా నీ హృదయంలో గుసగుస గుణగుణ వాడు శోధిస్తూ ఉంటాడు. వాడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే ఉపవాసంలోకి దిగాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటానని తినండి. ప్రతి శుక్రవారం నువ్వు పెట్టుకున్నదే. ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటానండి, ఏమి తినండి, అది నువ్వు పెట్టుకున్నదే. ప్రతి వారానికి ఒకసారి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దేని బిడ్డలారా, ఆయన నిన్ను ఎప్పుడు చేయమంటారు అప్పుడు చేయాలి. ఒక్కసారి సోమవారం చేయమంటారు, ఒక్కసారి ఆదివారం చేయమంటారు, ఒకసారి మంగళవారం. ఆయనకి తెలుసు నీ పరిస్థితి. కనుక ఆ ముందున్న పరిస్థితి కోసం నువ్వు ముందుగా నేను ప్రిపేర్ చేయడానికి ఉపవాసం అనేది ఎప్పుడు అవసరం, ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపింపుని బట్టి మనం చేయాలి. కానీ వాళ్ళు చేశారని మనం చేయడం, వాళ్ళు 40 రోజులు చేశారని మనం చేయడం, వాళ్ళు 21 రోజు చేశారని మనం చేయడం, దేని బిడ్డారా, ఎవరో చేశారని మనం వాళ్ళు ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. కాపీ చేయడం ఉపవాసం కరెక్ట్ కాదు. ప్రియబిడ్డారా, అన్యులు అయితే ఎలా చేస్తారంటే ఉపవాసం చేసినప్పుడు వారి ముఖాలంట చాలా వికారం చేసుకుంటూ ఉంటారంట. అది వేషధారులు. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడేలాగా వాళ్ళు ఏదో ఒకటి మాటలో క్రియలో ఏదో ఒకటి కనబడేలాగా ఇతరులు గ్రహించేలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉపవాసం ఉన్నట్టు దేని బిడ్డారా, నీ పరలోకమందున్న నీ తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియకూడదని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఆయన. నువ్వు ఉపవాసం ఉండి నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటే, నువ్వు ఉపవాసం ఉండి పండుకుంటే జవాబు ఎలాగొస్తుంది? ఉపవాసం అంటే ప్రభుతో పెనుగులాట, ప్రభుకి నిన్ను సమర్పణ చేసుకోవడం, నిన్ను సజీవయంగా నీ ప్రాణాత్మ దేహాలు దేవునికి అప్పగించడం. ఉపవాసం అంటే శరీర సంబంధమైన క్రియలను చంపివేయడం. ఉపవాసం అంటే లోకానికి నువ్వు లోకానికి సిలివేయడం. ఉపవాసం అంటే నిన్ను పూర్తిగా తగ్గించుకోవడం. ఉపవాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకోవడం. ఉపవాసం అంటే కమిట్మెంట్. ఉపవాసం అంటే ఇక అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు బ్రతుకుచున్నది నేను కాదు, ఇక క్రీస్తే నా యందు ఉన్నాడని ఆ విధముగా క్రీస్తును ధరించుకోవడం. నా సహోదరుడా, సహోదరి, ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని చేస్తున్నావా? జాగ్రత్త. మనుషులకు కనబడాలని చేసే ఆ మనస్సు నీకు ఉన్నట్లయితే అసలు సక్సెస్ అవ్వలేవు. ఉపవాసాన్ని బయట చెప్పుకుంటావు కానీ లోపలికి వచ్చి ఏదో తినేస్తూ ఉంటావు. ఉపవాసం చెప్పుకుంటావు కానీ ఆ రోజు సరిగ్గా ప్రార్థన చేయలేవు, ఆరాధన చేయలేవు, పడుకుంటావు, లేకపోతే ఏదో పనిలో పడిపోతావు. ఉపవాసం ఉన్న రోజే లేనిపోయిన చెత్త పనులన్నీ పెట్టుకునేలాగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఉపవాసం అనే ఈ యొక్క శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగిస్తే గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఉపవాసం అనే ఇది ఒక ఆయుధం. దేని బిడ్డారా, భక్తులు ఉపవాసాలు ఉండి ఎంత గొప్ప శక్తివంతమైన కార్యాలు వారు పొందుకున్నారో, జరిగించారో, దేవుడు వారి జీవితాల్లో చేశాడో అవన్నీ చూసినట్లయితే ఉపవాసం మనకు చాలా అవసరం. దేని బిడ్డారా, అయితే ఈ ఉపవాసాన్ని మనుషుల కోసం, మనుషుల దగ్గర మెప్పు కోసం, మనుషులకు తెలవాలని, మనుషులు చూడాలని ఈ విధంగా నువ్వు చేస్తే మాత్రం ఇది పులిసిన పిండి నీ జీవితంలో ఉన్నట్టు లెక్క. ఈ ఉపవాసం వేషధారణ అనే ఈ పులిసిన పిండి ఉపవాసం కేవలం మనుషుల కోసం నువ్వు చేసినట్లయితే దేని బిడ్డారా, అది వ్యర్థమైపోతూ ఉంటుంది. అనవసరంగా నీ శరీరం లేనిపోయిన బలహీనతలకు గురైపోతూ ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చూడండి, వేషధారులు ఎవరైనా కంటిలో నలుసుందనుకోండి, అది తీసివేయాలనుకోండి. వేషధారులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే, అంటే దాని అర్థం ఏంటంటే తీర్పు తీరుస్తూ ఉంటారు. మీరు తీర్పు తీర్చకుడి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడును, మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. చూసారా దేని బిడ్డారా, మనము ఎవరికైనా
ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా దేని బిడ్డ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఇతరుల కోసం ఎలాగైతే మాట్లాడతామో అలాగే మన గురించి కూడా మాట్లాడవలసి ఉంటుంది. ఇతరుల కోసం మనం ఎలాగైతే తీర్పు తీరుస్తూ ఉంటామో దేవుడు అలాగే మనకు కూడా తీర్పు తీరుస్తాడు. ఇది మర్చిపోకూడదు. చూడండి, వేషధారులకు ఉండే లక్షణం ఏంటంటే, వారి కంటిలో దూలం ఉంచుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసును ఎంచుతూ ఉంటారు. వేషధారులు ఉండే లక్షణం ఏంటంటే, వారి జీవితంలో ఎన్నో తప్పులు పొరపాట్లు ఉంచుకొని ఇతరులు ఏదైనా చిన్ని తప్పు పొరపాటు చేస్తే దానిని గురించి చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి వెనుకకు తిరిగి వారి జీవితాలు, వారి బ్రతుకులు ఏంటనేది ఆలోచన చేయరు. ఇది వేషధారులకు ఉండే లక్షణాలు. దేని బిడ్డారా, పాపాత్మురాలైన ఒక స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆ ప్రజలందరూ కూడా ఇదిగో ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నది కాబట్టి ఇవిని మనం పట్టుకున్నాం, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపుదాం, అయితే ప్రభువుని కూడా అడుగుదాం ఆయన ఏమంటాడా అని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దేని బిడ్డారా, ప్రభు చెప్పిన మాట, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. దేని బిడ్డారా, వారు వెంటనే ఏం చేశారో తెలుసా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, ఆడ మగ అందరు కూడా వారి చేతిలో ఉన్న రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, వారి మనస్సాక్షులు వారిని గద్దించినాయి. రాయి కింద పడే ముందు నీ బ్రతుకు కూడా ఒకప్పుడు ఎలాంటిదే, ఒకప్పుడు నువ్వు చేయలేదా, ఒకప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదా, ఒకప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించలేదా, ఒకప్పుడు నువ్వు కూడా ఇలా నడుచుకోలేదా అని వారి మనస్సాక్షులు వారిని గద్దించినాయి. వెంటనే వారి రాళ్ళు కింద పడేశారు. ఎందుకంటే ఆమెను రాళ్లతో కొట్టాలి, ఆమె చేసిన పాపానికని వీళ్ళందరూ తీర్పు తీరుస్తున్నారు కనుక వీళ్ళు చేసిన పాపాలు దేవుడు బయలుపరిస్తే ఏం చేయాలి? వీరందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి వారి మనస్సాక్షులు గద్దించి ఆ రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆయన అంటున్నారు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదంటే, లేదు ప్రభువా. అందుకు ప్రభు ఏమన్నారు తెలుసా? నేను నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకము. దేవుడిచ్చే అవకాశం ఏంటి తెలుసా నా సహోదరుడా, సహోదరి? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఇకను పాపము చేయదు. ఈరోజు వరకు ఎలాగున్నావో దేవుడు నీ పాస్ట్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చాలని ఆశపడతలేదు. ఈరోజు నువ్వు సమర్పించుకుంటే, ఇక నుంచి ప్రభు కోసం జీవించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే, ఇక నుంచి నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తే, ఇప్పటి వరకు ఏ పాపాన్ని కొనసాగించావో ఆ పాపాన్ని ఈ రోజుతో విడిచిపెట్టేస్తే నిన్ను దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు, పరిశుద్ధుడిగా తీరుస్తున్నాడు, ఆయన బిడ్డగా అంగీకరిస్తున్నాడు. దేని బిడ్డ, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాట, ఈ పులిసిన పిండి మన కంటిలో దూలాలు ఉంచుకొని, మన కంటిలో ఎన్నో ఇబ్బందులు ఉంచుకొని, ఎన్నో మచ్చలు ఉంచుకొని, ఇతరుల కంటిలో గురించి, ఇతర కంటిలో ఉండే ఆ నలుసు కోసం మనం మాట్లాడడం అనేది అది మంచిది కాదు. మనం ఎవరి వైపు అయినా ఒక వేలు పెట్టి చూపించామంటే మన వైపు 4 వేలు చూపెడుతూ ఉంటాయి. జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి. మనం ఎప్పుడైతే ప్రభువులో మరి సంపూర్ణులుగా ఉంటామో, పరిపూర్ణులుగా ఉంటామో, అప్పుడే ఒకవేళ మనం ఇతరుల కోసం మాట్లాడగలిగే అటువంటి స్థితి మనకు ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేని బిడ్డారా, మనము వారి కోసం ప్రార్థన చేయాలి. వారికి మంచితనంతో, దేవుని ప్రేమతో వారిని మంచిదారికి తీసుకురావడానికి దేని బిడ్డారా మనం వారికి సువార్త చెప్పాలి, కానీ వారికి తీర్పు తీర్చకూడదు. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, ఇదిగో నాయన, అయ్యా ఈ వేషధారణనే ఈ పులిసిన పిండి మా జీవితంలో ఉన్నట్లయితే అది కొంచెమైనా సరే నాయన మా జీవితం అనే మొత్తం పిండినంతటిని కూడా పులియబెడుతుంది కనుక అయ్యా ఈ పులిసిన పిండి అనే వేషధారణ బ్రతుకు మాలో నుంచి తీసివే తండ్రి. నాయన మీకోసం నమ్మకస్తులుగా హృదయాన్ని అంతరంగాన్ని చూసి పరిశీలించే దేవా, మీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.